నమస్తే, వెల్కమ్ టు వరంగల్ టీవీ. ఈరోజు మనం వరంగల్ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ సంజీవ్ రెడ్డి గారితో ఉన్నాం. సార్ నమస్తే. సార్ సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఈరోజు ఈ ఎపిసోడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సహకార శాఖ అన్న ఒక కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అన్న చాలామందికి తెలియదు సార్. ఒకసారి మీరు కొంచెం మా ప్రేక్షకులకి చెప్తారేమన్నా? సార్ వాస్తవంగా సహకార శాఖ మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. సహకార శాఖలో ప్రజలతో మమేకం అయ్యేటోళ్ళు ముఖ్యంగా ఏంటంటే సహకార సంఘాల నుంచి మమేకం అవుతారు. ముఖ్యంగా మీకు బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్ అంటే జనంలో బాగా తెలుసు, కానీ శాఖ బ్యాంకు వెనుకుంటుంది. దానివల్ల కొంత శాఖ తెలవకపోవటం వాస్తవం. ఈ మధ్యకాలంలో శాఖ కూడా ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తుంది కాబట్టి జనంలోకి కూడా వచ్చిందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ కోఆపరేటివ్ అన్న కాన్సెప్ట్ అన్నది యూరోప్కి వెళ్ళి స్టార్ట్ అయింది సార్. కానీ మన ప్రజలకు వచ్చేసరికి అంత అవేర్నెస్ లేకపోవడానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు మనం గవర్నమెంట్ చూసుకుంటే రెవెన్యూ ఉంటుంది, వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాడికి ఇంపార్టెన్స్ అంటే అందుకు కోఆపరేటివ్కి లేనికి ఏంటి సార్? సార్ సహకార శాఖకు సంబంధించిందంటే గతం నుంచి ఒక చెడు పేరు ఒకటి ఉంది, అంజుమన్ బ్యాంక్ అని చెప్పి. ఏదైనా అప్పులు తీసుకుంటే వీళ్ళు వచ్చి వసూలు చేస్తారు అనే పద్ధతి ఒకటి ఉంది. అయినా సహకార ఉద్యమం యూరోప్లో ఏంటంటే ప్రజల నుంచి రావాలి, స్వతంత్రంగా స్వచ్ఛందంగా. ఇక్కడ ఏంటంటే భారతదేశానికి సంబంధించి ప్రభుత్వమే యూరోప్ దేశాలను చూసి ప్రమోట్ చేసిందని ఒక అపోహ ఉంది. అది ఒక పాక్షిక వాస్తవం మాత్రమే. కానీ ఇటీవల కాలంలో చూడండి, మహిళా సహకార సంఘాలు ఐకేపీ కానీ మెప్మా కానీ ఓన్ ప్రజల నుంచి వచ్చిన సంఘాలే. అదేవిధంగా మిగతా అన్ని రకాల సహకార సంఘాలు ఇవాళ గల్లీ గల్లీకి వాడకు పొదుపు సంఘాలు ఉన్నాయి. పొదుపు సంఘాలన్నీ సహకార సంఘాలే, ప్రజల నుంచి వచ్చిన సహకార సంఘాలే. ఇవి ప్రచారంతో ముందుకు పోతుంటే రేపు మీరు అన్నట్టుగా సహకార శాఖ కూడా ప్రజల్లోకి వస్తుంది. సార్ ఇప్పుడు పొదుపు నుంచి సంపద అనే ఒక నినాదం సార్ కోఆపరేటివ్లో, దాని మీద కొంచెం ఎలబరేట్గా చెప్తారు సార్. సహకార సంఘాలు పొదుపు మీదనే ఆధారపడి ముందుకెళ్తాయి సార్. పొదుపు అనేది సంపద సృష్టికి మూలం కావాలి. మహనీయుడు తాత్వికవేత్త అరిస్టాటిల్ ఒక మాట అంటాడు, ఏ వ్యక్తి అయితే సంపాదించిన సంపాదనలో సగం పొదుపు చేయగలిగితే అతన్ని మించిన ఆర్థికవేత్త లేడని అంటారు. అది వాస్తవం. మనం కూడా చూడండి, సమాజంలో ఏ కుటుంబంలో పోయినా, ఏ ఊళ్ళోకి పోయినా, ఏ ఊళ్ళో ఏ కుటుంబం చూసినా పొదుపు ఎవరైతే బాగా చేస్తారో ఆ కుటుంబం ఏ సమస్య లేకుండా ముందుకు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పొదుపుకు సంబంధించి గతంలో మన భారతదేశంలో మనం గమనిస్తే, మన తెలంగాణలో గమనించిన, గతంలో సమైక్యాంధ్రలో గమనించిన, పొదుపు అంటే ఒక ఈక్వేషన్ చెప్పాల్సి వస్తే ఎర్నింగ్స్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ సేవింగ్స్ అన్నారు. కానీ ఈ మధ్యకాలంలో మారింది, ఎర్నింగ్స్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. అంటే ఒక వ్యక్తి సంపాదించిన సంపాదనలో పొదుపు చేసిన తర్వాతనే ఖర్చు పెట్టాలనే కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చింది. గతంలో ఏముందంటే, మీరు మహిళా సంఘాలు మొదటి నుంచి కూడా మనం గమనిస్తే, మీరు సంపాదించిన సంపాదనలో ఖర్చు పెట్టగా మిగిలిన సంపాదన పొదుపు చేసుకోవాలన్నారు. అది పొదుపు కాదు, దానివల్ల వ్యక్తులు, కుటుంబాలు డెవలప్ కావు. ఈ మధ్య కాలంలో ఈ దశాబ్దంలో వచ్చిన మార్పు ఏంటంటే, సంపాదించిన సంపాదనలో సగం పొదుపు చేసుకోవాలి అవకాశం ఉంటే, పొదుపు చేసిన తర్వాతనే ఖర్చు పెట్టుకోవాలనే ఒక ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ద్వారా సహకార సంఘాలు చాలా డెవలప్ అయినాయని తెలియజేస్తున్నాను. సార్ నువ్వు దాదాపు 30 yearsకి వెళ్ళి ఈ శాఖలో పనిచేస్తున్నాను సార్, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే అసలు సహకార శాఖ ఈ భూమి మీద ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ పని చేస్తుంది. ప్రభుత్వం మెయిన్ పని ఏంది? పన్నులు వేసి లేని ప్రజలకు ఈ వెల్ఫేర్ స్టేట్, భారత రాజ్యాంగం వెల్ఫేర్ స్టేట్కి సంబంధించిన కాన్సెప్ట్ మన బలంగా ఉపడుతుంది. లేని వాళ్లకు ఉన్న వాళ్ళ నుంచి పనులు వసూలు చేసి ఇవ్వటం. సహకార శాఖ ఏం పని చేస్తుందంటే మేజర్గా లేని వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలని చూస్తుంది. కానీ ఈ కాన్సెప్ట్ అందరికి సంబంధించింది, లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకి అందరికి సంబంధించింది. సహకారం అనేది అందరికి సంబంధించింది. చేయి కలిపితేనే వ్యక్తి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సహకార సంఘాల్లో ఎలాంటి అంటే టైప్స్ ఆఫ్ సంఘాలు ఎట్లుంటుంది సార్? సహకార సంఘాల్లో ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ గురించి చూస్తే 2 రకాల చట్టాలు పడతాయి సార్. 1964 సహకార సంఘాల చట్టం, 1995 సహకార సంఘాల చట్టం, దాన్నే మ్యాక్స్ చట్టం అంటాం. దీంట్లో ఏంటంటే పొదుపుని విస్తృతంగా డెవలప్ చేయాలని చెప్పి, పొదుపు ద్వారా ఆర్థిక అభివృద్ధి కావాలని చెప్పి, సంపద సృష్టి కావాలని చెప్పి సంఘాలకు స్వేచ్ఛాయుత అవకాశం ఇచ్చారు. అదే 1964 సహకార సంఘాలు ముఖ్యంగా అర్బన్ బ్యాంక్స్ కానీ, ప్యాక్స్ కానీ మీకు మేజర్గా మనకు అవపడతాయి. ఆ సంఘాలలో ఏంటంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేస్తుంది, పూర్తి నియమాల ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటాయి సంఘాలు. అదే మ్యాక్స్ సంఘాల చట్ట పరిధిలోకి వస్తే పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మొత్తం అంటే సంఘ మహాజన సభకు, సంఘ సభ్యులకే ఉంటుంది.
కాబట్టి తద్వారా ఈ మధ్యకాలంలో 95 తర్వాత వచ్చిన 1990 తర్వాత వచ్చిన సహకార సంఘాల చట్టం మ్యాక్స్ చట్టం ద్వారా సహకార సంఘాలు రాష్ట్రంలో చాలా డెవలప్ అయినాయి. సార్ ఇప్పుడు ఇన్ని సుదీర్ఘంగా ఇన్ని రోజులు పనిచేసారు కాబట్టి సర్వీసులు మీకున్న అనుభవం అంటే ఇప్పుడు సక్సెస్ఫుల్ సంఘాల గురించి చెప్పండి సార్. ఇక్కడ సహకార సంఘాలు ఎప్పుడు మీరు చూడండి, సహకార సంఘాలు విస్తృతి లేదు, జనంలోకి రాలే. ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. నేను ఈ 30 ఏళ్ళ నుంచి చూస్తున్న బిగినింగ్లో నేను చూసిన 90లో 2 కోట్లతో సహకార సంఘాలు ఉండే ప్యాక్స్ ముఖ్యంగా. తర్వాత 2010 చూసేసరికి 10 కోట్లతో ఎదిగాయి. 2024 చూసేసరికి 50 కోట్ల వరకు ఎదిగాయి. అంటే సంఘాలు ఎదిగినట్టే లెక్క. సర్వీసెస్ కూడా ఇచ్చాయి. అదేవిధంగా మీరు మ్యాక్స్ చట్టం కింద చూద్దాం. ఇప్పుడు వరంగల్లో విపరీతమైనటువంటి సంపద సృష్టి సహకార సంఘాల ద్వారా జరిగింది. మీరు సహవికాస్ ఉంది, దాదాపుగా 230 మహిళా సంఘాలతో ఫెడరేషన్స్, 330 పురుష ఫెడరేషన్ తోటి, మొత్తం 560 సంఘాలతోటి 3 లక్షల మందితోటి 500 కోట్లు పొదుపులు ద్వారా సంపద సృష్టించారు వాళ్ళు. అటువంటి సంఘం ఇక్కడ వరంగల్ నడుస్తుంది. ఇటువంటి సంఘాలు చాలా ఉన్నాయి వరంగల్లో. కాబట్టి ఒక మేరకు సహకార సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధి ప్రజలు సాధించిందని నేను చెప్తున్నాను. ఇప్పుడు సహకార సంఘానికి ప్రజలకి అంటే మీ సంఘాల పర్సన్స్ ఉంటారు కదా, ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంది, మీరు ఇచ్చే సూచనలకు కానీ వాళ్ళు పాటించే దీన్ని కానీ లోపాలకు కానీ ఎట్లా సార్ సహకార శాఖ చూస్తూ ఉంటాము సార్ వస్తుంది అని. అవును సార్, కొంచెం వ్యవస్థాగతంగా బలీయంగా చేస్తే ఈ సమస్య ఉండదు. ఇప్పుడు సహకార సంఘాల ద్వారా పర్పస్ సేవలే కాకుండా పరపతేతర మార్కెటింగ్ సేవలు కూడా అందిస్తున్నాం. ముఖ్యంగా ప్యాక్స్ కానీ మ్యాక్స్ కానీ డిసిఎంఎస్ ద్వారా కానీ ఈ రకాల సేవలు అందిస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు రైతులు మా మెంబర్లు కాబట్టి, సహకార సంఘాల్లో మెంబర్లు కాబట్టి ఒకప్పుడు ఈ కాన్సెప్ట్ ఐకేపీ ద్వారానే వచ్చేది ప్యాడీ బిజినెస్. కానీ ఆ తర్వాత కాలంలో 2010 ఏమైందంటే, సహకార సంఘాలు మా మెంబర్లు మేమెందుకు చేయకూడని ఆలోచన డిపార్ట్మెంట్కి వచ్చింది. తద్వారా ఇమీడియట్గా ఏంటంటే మేము 2010 నుంచి మా మెంబర్లకు మేము సేవలు అందియాలని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సేవలు చేశాం. ఆ సేవలు వ్యవస్థాగతం కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ రైతులకు ఎప్పటికీ మ్యాక్స్ కన్నా ప్యాక్స్ వచ్చిన తర్వాత ఇన్ టైంలో డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా సేవలు పెరిగినాయి. అయినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏం సమస్యలు? వ్యవస్థాగత సమస్యలు. వాస్తవంగా ఏఈఓ సెక్టార్ లెవెల్ 5,000 ఎకరాలు ఉంది. ఆ లెవెల్లో పర్మనెంట్గా ఒక ప్యాడీ సెంటర్ కనుక ఏర్పాటు చేస్తే, డ్రై షెడ్లు ఏర్పాటు చేస్తే, మీరు సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే 3 రకాల సమస్యలు వస్తాయి ముఖ్యంగా. ఒకటి వర్షాలు, ఎండాకాలం విపరీతంగా వర్షాలు వస్తాయి గాలిదుమ్ములతోటి. ఇప్పుడు డ్రై షెడ్ ఉంటే సమస్య రాదు. అదేవిధంగా రెండోది ఏంటంటే తాలు సమస్య వస్తుంది. మామూలుగా హార్వెస్టర్ మిషన్లో 18 RPM పెడితే తాలు రాదు. కానీ రైతులు ఏంటంటే అప్పటికప్పుడు అంటే జస్ట్ 10 RPM 12 RPM పెడతారు. దాంతో తాలు సమస్య వస్తుంది. మేజర్కి 2 సమస్యలు కనుక సెట్ అయితే రైతుకి ఇబ్బంది ఉండదు, మిల్లర్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. మీరు చెప్పారు సార్, అవి ఓవర్కమ్ కావడానికి మీ శాఖకి వెళ్ళి మీరు చేసే ఒక ఇది మేము పర్మనెంట్ సెంటర్లు బిల్డప్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. నేను గతంలో మంచిర్యాల DCO ఉన్నప్పుడు జన్నారంలో, అదేవిధంగా దాని పక్కన ఇంకో సొసైటీలో ఈ RKY ద్వారా కూడా మేము ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది, ఇక్కడ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు 3 పుల్ల వ్యవస్థ నుంచి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వమే ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి ఈ వ్యవస్థాగత ఏర్పాట్లు కొంచెం చేస్తే ఈ సమస్యలు పూర్తిగా తగ్గుతాయి. మేము డిపార్ట్మెంట్ ద్వారా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మీ ఒక ప్రస్తావనలో అంటే కోఆపరేటివ్ సంఘాలు నడిపించిన దాంట్లో ఈ రాజకీయం ఏమైనా ఇబ్బంది ఉంటుంది సార్? రాజకీయం ఎక్కడైనా ఉంటుంది సార్. దేశ పరిపాలనలో రాజకీయం ఉంటుంది, రాష్ట్ర పరిపాలనలో రాజకీయం ఉంటుంది. సహకార సంఘాలలో కూడా వాస్తవంగా ఇవి బీఫామ్ సంబంధం ఉండదు. రాజకీయేతరమైన సంఘాలే ముందుకు రావాలి. కానీ సహజంగా ఏంటంటే పరిపాలనాంశాలు, రాజకీయాలను పరిపాలనాంశాలుగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ కొన్ని ప్లేసెస్లో అవును అవిశ్వాస తీర్మానాలు జరిగినాయి. ఇవన్నీ సహజంగా ఏంటంటే ఉదాహరణకు కొన్ని బేస్ ఉంటాయి. అయినప్పటికీ పరిపాలనాంశాలు కాబట్టి వీటి మీద కొంత ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం అంటే ఆ ప్రభావం ఉన్నప్పటికీ నిలబడి ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇవాళ సేవలు అందించడంలో కూడా సహకార సంఘాలు ముందున్నాయి. ఇవాళ చూడండి, ఇవాళ జిల్లాలో 400 కోట్లు ప్యాక్స్ ద్వారా అందిస్తున్నాం. అర్బన్ బ్యాంక్ ద్వారా 350 కోట్లు అందిస్తున్నాం. ఇవే కాకుండా మెప్మా ద్వారా ఐకేపీ ద్వారా 550 కోట్లు అందిస్తున్నాం. పరపతి శ్రీనిధి మహిళా బ్యాంక్ ద్వారా. అదేవిధంగా ఇవాళ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట మున్సిపాలిటీ, వర్ధనపేట మున్సిపాలిటీ ద్వారా 350 కోట్లు ఇస్తున్నాం. ఇంకా మ్యాక్స్ సహకార సంఘాలు ఇవాళ వరంగల్ జిల్లాలో ఒక సహవికాసే 500 కోట్ల పరపతి ప్రజలకు అందిస్తుంది. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఒక్క వర్డ్లో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ గురించి? సార్, మనిషికి సహకారం ఉన్నంత వరకు సహకార శాఖ ఉండాల్సిందే. ఈ సహకారం ద్వారా
చక్కటి పర్యావరణం కానీ, సంపద సృష్టి కానీ, చక్కటి మానవతావాద విలువలు కానీ ఇవి సాధ్యమవుతాయి. కాబట్టి తప్పనిసరిగా మనకేంటంటే సహకార శాఖ ఉండాల్సిందే. సహకార విస్తృత జనంలోకి తీసుకుపోవాలి అని నేను కోరుతున్నాను. సార్ వచ్చే యూత్కి మళ్ళీ అదే క్వశ్చన్కి కొంచెం మోడిఫై చేసి చెప్తున్నాం. ఎందుకంటే మాలాండలు ఇంకా తెలియాలి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ప్రొఫైల్ ఎలా మనం రేజ్ చేయొచ్చు. సార్ ఈ మధ్యకాలంలో మామూలుగా ఏంటంటే మన వరంగల్ జిల్లాలో 1944 సంఘాలు ఉన్నాయి. సార్ నేషనల్ కోఆపరేటివ్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విషయాలు అందుబాటులోకి వచ్చాయి. సేవలు ఏంటంటే ప్రజలకు అందుబాటులోకి సహకార సంఘాల ద్వారా కామన్ సర్వీస్ సెంటర్లు ముందుకు తీసుకొస్తుండ్రు. దీని ద్వారా ప్రజల్లోకి పోవటానికి అన్ని రకాల అవకాశాలు అంటే పెట్రోల్ పంపుల దగ్గర నుంచి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి, మీ సేవ దగ్గర నుంచి అంటే దాదాపుగా 45 రకాల సేవలు చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయి. ఈ సేవలు కనుక వస్తే జనంలోకి ముందుకు వస్తాయి. యూత్కి కూడా ఏంటంటే యూత్కి కూడా అవసరం ఇవ్వాలి కాబట్టి స్కిల్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇవాళ ఆన్లైన్ స్కిల్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ పెంచుకోవాలి. రెండోది లేబర్ కాంట్రాక్ట్ సొసైటీలు కానీ, అదేవిధంగా శాండ్ కాంట్రాక్ట్ సొసైటీలు కానీ యూత్కి అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి వాటిని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పొదుపులు ఈ మధ్యకాలంలో వరంగల్ జిల్లాలో యూత్ కూడా ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చి పొదుపు సంఘాల్లో ప్రబలంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి పొదుపు సంఘాల ద్వారా ముందుకు వస్తే సంపద సృష్టించిన సంపద ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అదే రకంగా ఏంటంటే రేపు అర్బన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రజలకు పరపతి అందుబాటులోకి వస్తాయని సహకారం ఒక మార్గంగా ఉండే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి అంటే సంపద సృష్టించాలని వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం. సార్ భారత రాజ్యాంగమే ఒక అవకాశం ఇచ్చింది. ఇప్పుడు సహకార సంఘం ఏర్పాటు అనేది రాజ్యాంగబద్ధంగా మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సహకార సంఘాల చట్టం 2 రకాల చట్టాలు 1964 చట్టం, 1995 చట్టం కూడా అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ సహకార పోర్టల్ వచ్చింది. పోర్టల్ ద్వారా సహకార సంఘాలు ఇమీడియట్గా మేము వారం రోజులు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. సంపద సృష్టి అవసరం కాబట్టి అది సహకార సంఘాల ద్వారా, పొదుపు ద్వారా సాధ్యం. ఏ కుటుంబంలో అయితే పొదుపు ఉంటుందో ఆ కుటుంబం ముందుకు పోతుంది, ఆర్థిక ప్రగతిలో ముందుంటుంది. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, నాయకత్వ విలువలు. ఇవాళ మహిళలు ఇవాళ చూడండి, ఇవాళ మీరు ఒక నిజం మాట్లాడుకుందాయి. డిఆర్డిఏ ద్వారా మహిళా సంఘాలు మొత్తం సహకార పద్ధతిలో ముందుకు వచ్చినాయి కాబట్టి ఒకప్పటికన్నా ఇప్పటికీ మహిళలకు డబ్బు, కుటుంబానికి సంపద అందుబాటులో ఉంది. కల్చరల్గా మార్పులు వచ్చినాయి. ఇవాళ కుటుంబాలు డెవలప్ కూడా అయినాయని చెప్పుకోవచ్చు మనం. ఆ రకంగా కొంత విస్తృతమైన సేవలు కూడా జరిగాయి, అంటే ప్రభుత్వం ద్వారా జరిగినాయి. ఈ ఎపిసోడ్ తర్వాత సార్ మీతో మేము ఫీల్డ్ మీదకి వెళ్తాం సార్. మళ్ళీ సార్ ఈ సక్సెస్ఫుల్ ఏదైతే ఈ సంఘాలు ఉన్నాయో అక్కడ విజిట్ చేద్దాము. మీరు వరంగల్ టీవీ ప్రేక్షకులకి మీకు ఏమైనా చెప్పేది ఏమైనా ఉంటే చెప్పండి సార్. వరంగల్ టీవీ చక్కటి, నేను గతంలో కూడా చూస్తున్నా సార్, చక్కటి సామాజిక అంశాల మీద మీరు ప్లాన్ చేస్తున్నారు. జన చైతన్యం కోసం, ఆర్థికంగా సంపద సృష్టి కోసం, మానవతా విలువల కోసం. అదే రకంగా ఏంటంటే రకరకాల విషయాలను మీరు టీవీ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి చక్కటి హ్యూమన్ డెవలప్మెంట్ కూడా ఈ టీవీ ఉపయోగపడుతుంది. కాబట్టి దీనిలో భాగంగా సహకార శాఖకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ప్రజల్లోకి తీసుకొచ్చినందుకు, ప్రజల దగ్గర తీసుకుపోవడానికి ఈ ఎపిసోడు తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను సార్.